హిట్లర్ గారి పెళ్ళాం ఎపిసోడ్ 1 రాత్రి 9 అయ్యింది. బైక్ రేస్ పూర్తి చేసుకుని నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు రోడ్ మీద గ్రూప్గా నిలుచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్లలో ఒకరు, రే అర్మాన్, రేస్లో గెలిచావు కాబట్టి మాకు పార్టీ కావాలి అని అంటారు. అర్మాన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రోషన్. అర్మాన్ నవ్వుతూ, ఇప్పుడు కాదురా, చాలా లేటు అయ్యింది, అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అన్నయ్య కూడా ఆఫీసు నుండి లేటుగా వస్తాను అన్నాడు. ఇప్పుడు నేను కూడా వెళ్ళకపోతే అమ్మ తినకుండా ఎదురుచూస్తూ ఉంటుంది అని అంటాడు. అబ్బాయిలు అందరూ ఒకేసారు పార్టీ కావాలి అని అరుస్తారు. అర్మాన్ ఏమీ చెప్పలేక వాళ్లని చూస్తూ ఉండగా రోషన్ అర్మాన్ చేతిని పట్టి, బావాంటీ నేను ఒప్పిస్తాను. అర్మాన్ వాళ్ల అమ్మకి ఫోనో చేస్తారు. హాల్లో టీవీ చూస్తున్న అర్మాన్ వాళ్ల అమ్మ నవ్వుతో, చెప్పు చిన్న అని అంటారు. ఆంటీ అర్మాన్ కాదు, నేను రోషన్ మీ అని అంటారు. బావాంటీ నువ్వ రోషన్ ఏంటి అని అడుగుతుంది ఆవిడ. నేను ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాను ఆంటీ. అందరూ వచ్చారు. మీరు ఒప్పుకుంటే కాని అర్మాన్ రాను అంటున్నాడు. మీరు ఒప్పుకుంటే అర్మాన్ వస్తాడు ఆంటీ. ప్లీజ్ ఆంటీ ఒప్పుకోండి అని అడుగుతాడు. కాలేజీ లాస్ట్ డే కావడంతో అందరూ చివరసరిగా కలుస్తున్నారు ఆంటీ. మేము మళ్ళీ డాక్టర్స్గా జాయిన్ అయితే ఇలా కలిసే అవకాశం కూడా ఉండదు. ప్లీజ్ ఆంటీ ఒప్పుకోండి అని అడుగుతాడు. ఆవిడ నవ్వుతూ, సరే జాగ్రత్త అని అంటారు. రోషన్ నవ్వుతూ, సరే ఆంటీ థాంక్యూ అని చెప్పి ఫోన్ పెట్టి, బావా ఆంటీ ఒప్పుకున్నారు, నువ్వు ఇప్పుడు మాకు పార్టీ ఇవ్వక తప్పదు అని అంటాడు. అర్మాన్ ఇంక తప్పదు అని పార్టీ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అర్మాన్ ఓకే అనడంతో ఫ్రెండ్స్ అంత గట్టిగా అరుస్తారు. అర్మాన్ వాళ్లని నవ్వుతూ చూస్తారు. ఆవిడ మాటలు పక్కనే ఉన్న శౌర్య విని, ఏమయ్యింది బుజ్జి, ఎవరో ఫోన్ అని అడుగుతాడు. రోషన్ అంది, ఈరోజు కాలేజీ లాస్ట్ డే కావడంతో అందరికీ పార్టీ ఇస్తున్నాను అంటూ. అర్మాన్, నేను ఒప్పుకుంటే తప్పరాను అన్నాడు అంటూ, అందుకే సరే అని చెప్పాను అని అంటుంది. అవునా సరే అని చెప్పి మనసులో ఈరోజు రేస్ ఉన్నది అని చెప్పారు. చిన్నోడు రేస్లో గెలిచి ఉంటాడు. ఫ్రెండ్స్ పార్టీ కావాలి అని అడిగినట్టు ఉన్నారు అని నవ్వుకుంటూ ఉండగా అప్పుడే శౌర్య ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. నాన్నా నేను రేస్లో గెలిచాను, ఫ్రెండ్స్ అంతా పార్టీ అడుగుతున్నారు, ఇచ్చి త్వరగా వచ్చేస్తాను అని ఉంటుంది. మైరా చూడకుండా సరే నాన్నా జాగ్రత్త అని రిప్లై ఇచ్చి మైరాతో చాలుతూ ఉంటాడు. మైరాకు బైక్ రేస్ అంటే ఇష్టముండకపోవడంతో అర్మాన్ బైక్ రేస్కి ఒప్పుకోదు. కొడుకుల ఇష్టాన్ని కాదు అనలేక శౌర్య ఒకే చెప్పుతాడు. కొడుకుల మీద ఉన్న నమ్మకంతో వాళ్ల ఇష్టానికి అడ్డు చెప్పడు శౌర్య. పాపం అర్మాన్కి తెలియదు, ఆ రోజుతో తన లైఫ్ మారిపోతుంది అని సంతోషంగా ఫ్రెండ్స్తో పబ్కి వెళతాడు. అదే సమయంలో ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంట్లోకి వస్తున్న పెద్ద కొడుకు జైకి ఎదురువెళ్లి తన చేతిలో బ్యాగ్ తీసుకుని, ఏంటి నాన్న అలా ఉన్నావు అని అడుగుతుంది. జై చిరాకుగా వచ్చి మైరా చేతిని పట్టుకుని సోఫాలో కూర్చుంటారు. మైరా ఒడిలో తల పెట్టుకుని, అమ్మ ఆద్య 2 రోజులు అయ్యింది నాతో మాట్లాడి, నేను ఫోన్ చేస్తే కట్ చేస్తుంది, మెసేజ్ చేసిన చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదు అని అంటాడు. చిన్నప్పటి నుండి జైకి ఆద్య అంటే ఇష్టముండటంతో నవ్వుతూ ఆద్య, వాళ్ళ వెళ్లడానికి కారణం నీకు తెలుసు కదా నాన్న, నువ్వు వెళ్లటానికి అవదు అని మీ మామలు ఇద్దరు వెళ్లారు నాన్న, కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి నెల్కూడా కాలేదు, అందుకే వాళ్ళని పంపించారు, ఇంకో 10 రోజులు వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, నువ్వు అలా డల్గా ఉండకు, ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం చేద్దామని అంటుంది. తల్లి కొడుకులను అలా చూసిన శౌర్య, నా కొడుకు ఒంటి చేతిమీద బిజినెస్ను నడిపించగల సామర్థ్యమున్నవాడు, అలాంటిది తల్లి దగ్గర చిన్నపిల్లాడిలా గారబాలు పోతున్నాడు అని అంటాడు. జై లేచి శౌర్య పక్కన కూర్చుని, డాడ్ మీరు ఏంటి త్వరగా వచ్చారు, మీరు ఈ టైంకి రారు కదా అని అంటాడు. జై తలమీద చెయ్యివేసి నిమురుతూ, భయ్యత చిన్న పని ఉంటే అది చూసుకుని ఇంటికి వచ్చేశాను నాన్న అని అంటారు. అవునా సరే డాడ్. అవును, ఇల్లు ఏంటి సైలెంట్గా ఉన్నాది నాని, తాతయ్య వాళ్ళు లేరా అని అడుగుతాడు. తాతయ్య వాళ్ళు మేనేజర్ పొడుకు పెళ్ళి అంట, నాకు వెళ్లటానికి అవదు అంటే మీ తాతయ్య, అమ్మమ్మ నానమ్మ వాళ్ళు నలుగురు వెళ్లారు అని అంటాడు. అవునా మరి చిన్నోడు ఎక్కడ? చిన్నోడు పార్టీకి వెళ్లారురా, తెలుసుగదా,
ఈరోజు ఏంటో అని అంటారు శౌర్య. డాడ్ తెలుసు అని అంటారు జై. సరే డాడ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మైరా కూడా లేచి టేబుల్ మీద అన్నీ సర్ది పెడుతూ ఉంటుంది. రూమ్కి వచ్చిన జై తన ఫోన్ తీసి తన పిఏ లోహిత్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే తన రూంలోకి వచ్చిన లోహిత్ జై నుండి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంటాడు. ఆఫీస్లో సార్ బయట అన్నయ్య అని పిలవమని చెప్పానా అని అంటారు. లోహిత్ నవ్వుతూ సరే అన్నయ్య చెప్పు ఏమయ్యింది అని అడుగుతాడు. దొను పంటాక్క అని. చిన్న అన్నయ్య ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్లాడు అంట, అది ఎంతో చూడండి అని అంటాడు. అప్పుడు లోహిత్ నవ్వుతో ఫ్రెండ్స్తోనే కదా అన్నయ్య వెళ్లాడు, ఎందుకు భయమని అంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కాని వాడి గ్యాంగ్లో ఉన్న ప్రీతి చాలా డేంజర్, వాడు తన ప్రేమను ఒప్పుకోలేదు అని ఎంతకీ అయినా తెగస్తుంది అని అంటాడు. సరే అన్నయ్య నేను చూసుకుంటాను, 10 నిమిషాల్లో మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి బైక్ కేస్ తీసుకుని బయటకు వస్తాడు. అప్పుడే లోపలికి వస్తున్న శౌర్య బాడీగార్డ్ గును లోపలికి వస్తూ ఎక్కడికి నాన్న వెళ్లుతున్నావు, ఇప్పుడే కదా వచ్చావు, ఆఫీసు నుండి మళ్ళీ ఎక్కడికి అని అంటాడు. నాన్న అర్మాన్ అన్నయ్య ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అని జై అన్నయ్య చెప్పారు, అందుకే వెళ్లుతున్నాను అని అంటాడు లోహిత్. అవునా, సరే నాన్న జాగ్రత్త, త్వరగా వచ్చెయ్యని అంటారు గును. సరే నాన్న అని చెప్పి బయటకు వచ్చి తన బైక్ తీసుకొని అర్మాన్ వాళ్లు ఏ పబ్కి వెళ్లతారో గ్రహించి అక్కడికి వెళ్లతాడు. లోహిత్ శౌర్య బాడీగార్డ్ గును కొడుకు అని కాకుండా జై అర్మాన్ లోహిత్ను తమ్ముడులా చూసుకుంటూ ఉంటారు. లోహిత్ జై వాళ్లతోనే చదువు పూర్తి చేసుకుంటాడు. లోహిత్ జై అర్మాన్ కన్నా 3 నెలలు చిన్నవాడు కావడంతో ఇద్దరూ లోహిత్ని అన్నయ్య అని పిలవమని అంటారు. లోహిత్ భయట అన్నయ్య అని పిలిచిన ఆఫీస్లో మాత్రం సార్ అనే అంటారు. మొదటి నుండి వాళ్లతోనే ఉండటంతో జైకి తోడుగా తన పిఏగా చేరుతాడు. శౌర్యకి గున్ ఎంత నమ్మకంగా ఉండేవాడో జైకి కూడా అర్మాన్ లోహిత్ అంటే నమ్మకంగా ఉంటాడు. ఫ్రెష్ అయ్యి రూమ్కి వచ్చిన జై అలానే బెడ్ మీద వాలి ఆద్య కోసం ఆలోచిస్తూ ఏం చేస్తున్నా పొట్టి వెళ్లిన దగ్గర నుండి ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేదు, అలాంటిది 2 రోజుల నుండి నాతో ఫోన్ లేదు, మెసేజ్ లేదు అని అనుకుంటూ అలానే కళ్ళు మూసుకుంటాడు. మెల్లిగా తన బెడ్ మీద ఎవరో ఎక్కతున్న ఫీల్ వచ్చింది. జై తేరుకునేలోపు ఆ అమ్మాయి జై గుండెల మీద తల పెట్టి పడుకుని ఏంటి బా నన్ను మిస్ అయ్యావా అని అడుగుతుంది. జై చిరాకు కోపం కలిపిన గొంతుతో పో పొట్టి, నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా మామావాళ్లతో, నువ్వు లేక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా, రూంలో ఇంటిలో ఎక్కడ చూసిన నువ్వే, ఏ పని చేసినా నీ ఆలోచనే అని అంటాడు. జైని అలా చూసిన ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ మా బావ బయట అందరినీ భయపెడతాడు, ఇంటిలో ఏమో చిన్న పిల్లాడివి అయిపోతాడు అని అంటూ. సరే అమ్మ నాన్నతో మన పెళ్లి కోసం మాట్లాడుతాను, అప్పుడు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని అంటుంది. జై బుగ్గలు గట్టిగా పట్టుకొని లాగుతూ ఎదురుగా ఉన్న అద్యను చూస్తాడు. జై కళ్ళలో చెప్పలేని ఆనందం. అద్యను అలానే తన గుండెలకు హత్తుకొని పొట్టి చాలా మిస్ అయ్యానురా నిన్ను అని అంటాడు. ఆద్య లేచి కూర్చుని అవునా ఎంత బావా అని అంటుంది. జై అద్యను దగ్గరకు లాగి ఆద్య పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడతాడు. అద్యకు ఊపిరి అదనంతలా. కొద్దిసేపటికి ఇద్దరు దూరం జరిగి ఇంత అని అంటారు అల్లరిగా ఆద్యను చూస్తూ. జైని హాగ్ చేసుకొని ఐ లవ్ యూ బాబా అని అంటుంది. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.